ఘటనకు సంబంధించి చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ కలెక్టర్ కానీ శ్యామలరావును కానీ అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఘటన జరిగిన నేపథ్యాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో తొక్కిసలాటలో గాయపడి అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తులను కూడా ఆయన పరామర్శించడానికి హాస్పిటల్ కూడా వెళ్ళనున్నారు. సో ఈ నేపథ్యంలో మొదటగా ఎక్కడైతే టోకెన్ల జారీలో ఈ ఘటన జరిగిందో ఆ ప్రదేశానికి వచ్చేసి అక్కడ ఉన్న అధికారులను ఒకరి తర్వాత ఒకరిని మాట్లాడిస్తూ అక్కడ జరిగిన ఘటన వివరాలు అడిగి తెలుసుకుంటూ ఘటనకు ఎలాంటి కారణాలు రేజ్ అయ్యాయనే విషయాలను కూడా వారిని అడిగి తెలుసుకుంటూ వారికి ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు. టెక్నాలజీ వాడుకొని టికెట్లు ఇవ్వడం తెలీదా అని కూడా అక్కడున్న అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఘటనకు ముందే చర్యలు తీసుకోవాలి కానీ ఘటన తర్వాత కాదని కూడా శ్యామలరావును ఆయన ప్రశ్నించారు. టీటీడీఓ శ్యామలరావును అలాగే ఒక్కొక్క అధికారిని ఈ ఘటన జరగడానికి ముందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, సో ఘటన తర్వాత ఎంతసేపటికి ఈ చర్యలు తీసుకున్నారు అనేవి కూడా ఆయన ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుంటున్నారు. సో ఎంతమంది పడతారు, ఎంతమందికి టోకెన్ల జారీ అనేది జరుగుతుంది, ఎంతమందిని అలో చేయొచ్చు అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. సో ఇంతమంది అని పర్టికులర్గా తెలిసినప్పుడు అంతకు మించి ఎక్కువ మందిని ఎలా లోపలికి అనుమతిస్తారని కూడా సీఎం చంద్రబాబు వారికి వార్నింగ్ ఇస్తున్నారు. నిన్న జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి 6 ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి కుటుంబాలు కూడా వారి కుటుంబాలు కూడా చాలా విషాదకర ఛాయలు అలుముకున్నాయి. సో కాసేపటి తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించే అవకాశం కూడా ఉంది. నిన్న జరిగిన ఘటనకు ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అక్కడికి విచ్చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను 1 by 1 అడుగుతూ వివరాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి, దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి, దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి, దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి, దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చా కాపీ ఇవ్వండి నాకు. ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చా కాపీ ఇవ్వండి నాకు. ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. మనం విజువల్లో చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో నిన్న జరిగిన ఘటనలో 6 మంది చనిపోయారు. ఆ ఘటన సంబంధించి ఇప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు సంఘటన స్థలానికి చేరుకొని దేవాదాయ శాఖ మంత్రితో కావచ్చు, టీటీడీ చైర్మన్ అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి
ఎవరైతే ఉన్నారో సత్యప్రసాద్ గారు వివరాలు తెలుసుకున్నారు. టీడీపీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ కూడా సంఘటనలో ఏం జరిగిన విషయాన్ని అధికారులు వివరిస్తున్నారు. టీటీడీఓ శ్యామలరావు కూడా నిన్న జరిగిన ఘటన ఎలా జరిగిందని అడిగి తెలుసుకుంటున్నారు. మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదు, పూర్తి స్థాయిలో భక్తులు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ మంది పోలీస్ సిబ్బంది అకామిడేషన్ చేయాల్సింది కదా అని చంద్రబాబు నాయుడు వాళ్ళు అడిగి వివరాలు తెలుసుకుని ఎలా జరిగింది ఘటన సమయంలో ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, ఆ టైంలో లోపలికి ఎందుకు అనుమతించలేదు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు ఆరాధిస్తున్నారు. దాదాపు 6 మంది చనిపోయిన ఘటనలో పూర్తి స్థాయిలో అటు భక్తులు కూడా షాకింగ్ ఉందని చెప్పుకోవాలి. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ ఘటన మీద నిన్నే సీరియస్ గా వారిని ఇచ్చిన కరెక్ట్ కూడా వారిని ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. విజువల్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు పరిస్థితి కరెక్ట్ కాదంటూ కూడా కలెక్టర్ వెంకటేశ్వర్తో అంటున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన ఘటన యావత్ భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి ఆ రకంగా ఉన్న విషయం తెలుసుకోవచ్చు. ఎందుకంటే భక్తుల మనోభావాలు ముడిపడిన అంశం. ఎందుకంటే తిరుపతికి ఇప్పుడు వచ్చిన తోపాటు ఉండేది కానీ ఇటువంటి ఘటన పెను విషాదంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు భక్తులు వచ్చినా తిరుపతి దేవాలయం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఆ వైకుంఠ ఏకాదశి సంబంధించి సామాన్య భక్తులకు పెద్ద వేయాలన్న ఆలోచనతో కూడా తిరుపతి దేవాలయం సంఘటన విజువల్లో చూసుకోవచ్చు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తూ వివరాలపై ఆరాధిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఘటన జరిగిన సమయంలో ఎక్కువ మంది భక్తుల సమయంలో ఇక్కడ విధుల్లో ఎవరున్నారు, ఆ సమయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కూడా వారు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఘటన సంబంధించి నిన్న జరిగిన సమయంలో ఒక మహిళ పడిపోవడం, గేట్లు ఓపెన్ చేయడంతోనే ఘటన చోటు చేసుకుంది. ఆ రకంగా విధుల్లో ఎవరున్నారు, ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు ఎందుకు పూర్తి స్థాయిలో మీరు చర్యలు తీసుకోలేదంటూ అటు దేవాదాయ శాఖ మంత్రి ఇటు బోర్డు ప్రభాకర్ లక్ష్మిని వివరాలు అడిగి సేకరించి ఎందుకు జరిగింది అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో మాట్లాడుతూ మన విజుల్లో చూడటం ఎక్స్క్లూజివ్ గా. ఎందుకంటే అసలు పెను విషాదంగా చెప్పుకోవాలి, భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి. ఎందుకంటే ఎక్కువ మంది వైకుంఠ ఏకాదశి రోజే దర్శించుకోవాలి అనే అంశం, దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. ఆ రకంగా చూసుకుంటే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి కదా అని టీటీడీఓ శ్యామలరావుని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా మీరు నిర్లక్ష్యం వహిస్తారా అంటూ కూడా ఆయన ఆరాధిస్తున్నారు. ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది వచ్చే సమయంలో ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకొని భక్తులు టోకన్లు కేటాయించాల్సిన మీరు ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించాలని అధికారుల మీద టెలికాన్ఫరెన్స్ మండిపడ్డారు. ఆ రకంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్రాయన్ కావచ్చు, ఈ టీటీడీఓ శ్యామలరావు అడిగి వివరాలు తెలుసుకుంటున్నాను. మన జిల్లా ప్రభాకర్ లక్ష్మి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇటువంటి చిన్న ఘటనలు చోటు చేసుకోకుండా భక్తుల మనోభావాలు కాబట్టి చాలా మంది అంశాలు భక్తులతో ముడిపోయిన అంశం కాబట్టి జరిగింది కాబట్టి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో భక్తులు ఎక్కువగా అందరూ పార్కులకు తీసుకొచ్చి భక్తులు ఎక్కువ మంది టికెట్లు ఇచ్చేదానికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశిస్తున్నారు. ఈ ఘటన విచారణకు ఆదేశించి మరి కాసేపట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత మీడియా ముఖంగా చంద్రబాబు మాట్లాడే అవకాశం. వీడియో జర్నలిస్ట్ మునితో సురేష్, రాజన్యూస్, తిరుపతి. ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్. తిరుపతి తొక్కిసలాట ఘటనా స్థలాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, అధికారులపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.